ఒకానొక సమయంలో ఒక అద్భుతమైన రాజ్యంలో ఒక శక్తివంతమైన మంచి రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది. అసాధారణమైన జంతువులను పెంచుకోవడం అతనికి చాలా ఇష్టం. ఒకరోజు అతను అడవుల గుండా ప్రయాణిస్తుండగా అతనికి ఒక చిన్న కోతి కనిపించింది. దాని సరదా విన్యాసాలకు ముగ్ధుడైన రాజు, అటువంటి సహచరుడు నా ఆస్థానానికి ఆనందాన్ని తెస్తాడు అని అనుకున్నాడు. ఆ కోతిని రాజభవనానికి తీసుకువచ్చి ప్రేమ ఆప్యాయతలతో చూసుకున్నాడు. రాజు ఎంతగా సంతోషించాడంటే బలం కంటే విధేయత ముఖ్యమని నమ్మి కోతిని తన వ్యక్తిగత అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. ఒక మధ్యాహ్నం సుదీర్ఘ సమావేశం తర్వాత అలసిపోయిన రాజు రాజతోటలో విశ్రాంతి తీసుకోవాలని అనుకుని ఒక పెద్ద మామిడి చెట్టునీడలో పడుకున్నాడు. నా విశ్రాంతికి ఎవరూ భంగం కలిగించకుండా చూడు అని కోతితో అన్నాడు. రాజు నిద్రలోకి జారుకుంటుండగా ఒక చిన్న ఈగ చుట్టూ సందడి చేసింది. అది రాజు ముఖంమీద మెల్లగా స్థిరపడి అతని ప్రశాంతమైన విశ్రాంతికి భంగం కలిగించబోయింది. ఆ ఈగని తరమడంలో విఫలమైన కోతి కోపంగా అనుకుంది, నా రాజును ఇబ్బంది పెట్టడానికి ఈగకి ఎంత ధైర్యం? చుట్టుపక్కల చూడగా ఆ కోతికి దగ్గరలో మెరుస్తున్న కత్తి కనిపించింది. ఆ కత్తి రాజుకు ఎంత హాని చేస్తుందో తెలియక అమాయకపు కోతి కత్తితో రాజుగారి నుదురుమీద ఉన్న ఈగను కొట్టడానికి ప్రయత్నించింది. రాజు బిగ్గరగా బాధాకరమైన కేకతో మేల్కొన్నాడు. గాయపడిన రాజును, రక్తసిక్తమైన కత్తిని పట్టుకున్న కోతిని చూసి భటులు తోటలోకి పరుగెత్తారు. ఏమి జరిగిందో గ్రహించిన రాజు గాఢంగా నిట్టూర్చి, ఒక మూర్ఖపు స్నేహితుడు శత్రువు కంటే ఎక్కువ హాని చేస్తాడు అని అనుకున్నాడు. రాజుకు కోతి అమాయకత్వం పట్ల జాలి కలిగినా జ్ఞానం లేని గుడ్డి విశ్వాసం ప్రమాదకరమని అతను అర్థం చేసుకున్నాడు. కోతిని రాజభవనం నుండి తీసుకెళ్లమని ఆదేశించాడు. అందుకే జ్ఞానులు ఇలా అంటారు, మూర్ఖపు స్నేహితుడి కంటే జ్ఞానవంతుడైన శత్రువు మేలు. ఎల్లప్పుడూ విధేయత మరియు వివేకమున్న సహచరులను ఎంచుకోండి.